వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. జూలూరుపాడు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి సీతారాంపేటలో శంకుస్థాపన. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు జేఈఈ నీట్ పరీక్షలను వాయిదా వేయాలి. హైదరాబాద్ చెంపపేట చౌరస్తాలో NSUI కాంగ్రెస్ నాయకుల నిరసన. వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వృషభ వాహనంపై ఊరేగిన స్వామివారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో పేకాట స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు. 35 మందిని అదుపులోకి తీసుకున్నామన్న DSP గౌతమి శాలిని. ఇక డీటెయిల్స్కి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మండలంలోని పడమటి నరసాపురం, దుబ్బతండ, రామచంద్రపురం, ఎలకలడ్డు గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి సీతారాంపేటలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో గోదాముల ఏర్పాటు చేయడం మంచి పరిణామమని అన్నారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ప్రస్తావించిన విషయాన్ని తప్పకుండా పరిశీలించమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న మీటింగ్ తీసుకున్నా కనీసం ఒక 1 అవర్ అన్న రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. రైతులకు కావాల్సిన అవసరాలు ఏంటి, అవకాశాలు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. మొన్న మధ్య లాక్డౌన్ సందర్భంలో రైతులకు సంబంధించిన ధాన్యాన్ని సేకరిస్తున్న సందర్భంలో అంటే లెక్కకు మించిన ధాన్యం బాగా దిగుబడి రావడంతో సొసైటీల ద్వారా ధాన్య సేకరణ చేయడం మొదలుపెట్టినారు. సొసైటీలు బాగా సక్సెస్ఫుల్ గా ధాన్య సేకరణ చేస్తున్నారండి. వాటిని దాని తర్వాత గోడౌన్స్ అనేది చూసుకుంటున్నప్పుడు కెపాసిటీ పెంచిన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కొంత గోడౌన్స్ కెపాసిటీ పెంచున్నా కూడా ఆ రోజు మొన్న కలెక్ట్ చేసిన ధాన్యాన్ని పెట్టుకోవడానికి స్కూల్ బిల్డింగ్స్ వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గోడౌన్స్ ఆ విధంగా తక్కువ పడ్డాయి. వాటి కోసం మంచి కార్యక్రమం తీసుకున్న మీరు ప్రతి సొసైటీకి ఏదైతే గోడౌన్స్ కట్టాలి, స్పేస్ కట్టాలి అంటున్నారో మేము తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటామండి. మా ఎమ్మెల్యేలందరూ కూడా యాక్టివ్ గా ఉంటారు. అది తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీరు అనుకున్నట్టు వాటిని పూర్తి చేయడానికి అందరం కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ, అది ఒకటైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించిన లక్ష్యంలో కొన్ని ప్రాజెక్ట్స్ మీరు ఇప్పటికే బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చెప్తున్న ప్రాజెక్ట్ కి కూడా సౌత్ తెలంగాణ పంట పండించినటువంటి నిల్వలు పెట్టుకోవాలంటే గోడౌన్స్ మస్తు కాబట్టి, అదేవిధంగా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వల్ల అందరికీ రైతులు పంటలు పండించినటువంటి 20-30 కిలోమీటర్లలో ఉన్నారంటే కాస్ట్లీ ప్లేస్లలో గోడౌన్ కట్టుకోవాలని ఇబ్బంది. కానీ ఈరోజు నాబార్డు ఒక మంచి ఆలోచన చేశారు. ఎక్కడ లేని విధంగా ఫస్ట్ మన దగ్గర చేయడం, దీన్ని మొత్తం మన ఎంప్లాయ్మెంట్ లో ఉన్న సొసైటీస్ అన్నిటికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేసుకుని ఇలాంటి ఆలోచనలు చేసుకుంటే చాలా మంచిది, రైతులకు న్యాయం జరుగుతుంది. చైర్మన్స్ అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు FPSCA చైర్మన్స్ కానీ మన ఇక్కడ ఉన్నటువంటి CSCA చైర్మన్ అందరూ కూడా మాకు కూడా గోడౌన్స్ కట్టుకుంటే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆలోచనతో కార్యక్రమం పెట్టుకోవడం, రైతు వేదికలు పెట్టుకోవడం, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నాబార్డు ద్వారా సొసైటీస్ కు రాష్ట్రంలోనే మన రవీంద్రరావు గారి చైర్మన్ లో ఆలోచన చేసి బ్రహ్మాండమైన ఈ 800 సొసైటీలకు కార్యక్రమం చేయాలని పెట్టుకోవడంతో చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా ఏర్పేట మండలం రావిళ్లవారి కండ్రికలో గత కొద్ది కాలంగా భూ వివాదం జరుగుతుంది. అనేక సార్లు మండల అధికారులకు, పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు సచివాలయం ముందు ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు కోవిడ్ను సాకుగా చూపించి గ్రామస్తులు వేసిన టెంట్ను తొలగించారు. సచివాలయం ముందు ఉన్న ఖాళీ జాగాలో సామాజిక దూరం పాటిస్తూ ఆందోళన చేసి సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని కొందరు వ్యక్తులు గ్రామకంఠం భూమిని ఎటువంటి పత్రాలు లేకుండా తమదే అంటూ ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. భూ కబ్జాదారులు దళితులను అడ్డం పెట్టుకొని
గ్రామస్తులపై దాడి చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తామంటూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. నా పేరు చంద్రయ్య, రావిలార్ కండ్రిగా, ఏర్పేట మండలము. మా గ్రామస్తులైన పొల్లి సుబ్రహ్మణ్య నాయుడు పక్కనే ఉన్న ఇరగలేశ్వర స్వామి పొలాలకు సంబంధించి 10 ఎకరాల 4 సెంట్లు తన కుమారుల పేరున, బంధువుల పేరున, ఇతరుల పేరున డీకేటీ పట్టా పొంది ఉన్నారు. ఆ డీకేటీ పట్టాలని ప్రస్తుతం సెటిల్మెంట్గా మార్చుకునేసి భూమిని కబ్జా చేస్తున్నారు. దీన్ని ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి, రెవెన్యూ వాళ్ళ దృష్టికి, పోలీసు వాళ్ళ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు మేము తీసుకుపోయినాము. అయినా ఏ నాయకులు కానీ, ఏ అధికారులు కానీ స్పందించడం లేదు. కాబట్టి మేము విసిగి వేసారిపోయి ఈ కబ్జా అయిన భూమిని గుడికి తిరిగి అప్పగించడానికి 2.5 కోట్ల రూపాయల తారు రోడ్డు శాంక్షన్ అయింది. అది వేసుకొని పోవడానికి ఈరోజు రెవెన్యూ వాళ్ళు సర్వే చేసేయమంటే చేసేయకుండా, గతంలో రోడ్డు వేయకుండా ఈ మార్గం ఇబ్బందులు పడుతుండడం వల్ల గుడికి పోవాల్సిన రోడ్డు, గుడికి రావాల్సిన భూములు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారా అధికారులని, నాయకుల్ని, అందరినీ, ప్రభుత్వాన్ని పలుమార్లు మేము చెప్పిన పట్టించుకున్నందువల్లనే మీడియా సోదరులని ఈరోజు పిలిపించి మా సమస్యలను సవివరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమైనది. కావున ప్రతి ఒక్కరూ మాతో ఏకీభవించి గుడి భూముల్ని కాపాడవలసిందిగా పదే కోరుతున్నాము. గుడి దగ్గరకు పోయే తారు రోడ్డుని తొందరలో చేయిస్తే గుడికి రావాల్సిన భక్తులు నేరుగా పోయి గుడి దగ్గర పోయి దర్శనం చేసుకొని పోయే ఇది కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో పేకాట స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ గౌతమి శాలిని ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 35 కార్లు, 6 స్కూటర్లు, 38 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 35 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ గౌతమి శాలిని తెలియజేశారు. అక్కడ పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా కొంతమంది అక్కడి నుంచి పారిపోయారని, పొలం గట్టుపైన మరియు ముళ్ల పొదల్లో వెతకగా 53 లక్షల రూపాయలు దొరికాయని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. గుమ్మనూరు అనే విలేజ్లో కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకుని వచ్చి అమ్మడం, అలాగే అక్కడే గ్యాంబ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇనిషియల్గా ఒక 3 టీమ్స్ని పంపించడం జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్. ఆ 3 టీమ్స్ విలేజ్కి ఎంటర్ అవుతున్నప్పుడే అక్కడే కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆటోలో లోపలికి వెళ్ళడానికి లేదని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలోనే వాళ్ళు అద్దాలు పగిలిపెట్టడం కూడా జరిగింది. ఆ ఆటోస్ ఏదైతే 2 ఆటోస్ ఉన్నాయో ఆ రెండింటికి. దాని తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇంకా తోసుకోవడం అట్లా జరగడం జరిగింది. పోలీస్ అధికారులు మనకి చెప్పిన తర్వాత కూడా ఇదంతా చేశారు. సో మీన్వైల్ మా టీం ఇక్కడికి ఫస్ట్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము ఎస్పీ గారి దృష్టిలో పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ని తీసుకురావడం జరిగింది. బట్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అతి కొద్దిసేపట్లోనే ఆల్రెడీ ముందు టీమ్స్ ఏవైతే 3 టీమ్స్ ఉన్నాయో వాళ్ళు మొత్తం కంట్రోల్ చేసేసారు ఆల్రెడీ. ఇది జరుగుతూ ఉన్న తరుణంలో యాక్చువల్గా ఎవరైతే గ్యాంబ్లింగ్ ఆడుతుంటారో వాళ్ళు పారిపోవడం జరిగింది. మాకు ఓన్లీ పార్కింగ్ ప్లేస్లో కార్స్, ఇంకా ఓన్లీ డ్రైవర్స్ మాత్రమే ఉన్నారు. సో దాని తర్వాత మళ్ళీ బయట నుంచి కొంత ఫోర్స్ వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో అంతా వెతకడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసారు, అక్కడంతా ముళ్ళ కంపలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మాకు చూడగానే అసలు ఎక్కడ ఆడుతున్నారో తెలియలేదు. దాని తర్వాత అలా వెతుకుతూ ఉండగా ఒక 2 వ్యక్తులు ఆల్రెడీ ఎవరైతే గ్యాంబ్లింగ్ ఆడి పారిపోయారో వాళ్ళిద్దరూ కనిపించడం జరిగింది. వాళ్ళని తీసుకుని ఆ ప్లేస్ చూపించమంటే వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ ప్లేస్కి. సో వాళ్ళని ఫాలో అయ్యి మేము ఆ ప్లేస్కి వెళ్ళాము. ఆ విజువల్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఒక టెంట్ లాగా వేసుకొని అక్కడ ముందర శానిటైజర్స్ పెట్టుకొని ఇంకా బ్లీచింగ్ పౌడర్ పెట్టి సో ప్రాపర్గా కిందంతా బ్లాక్ షీట్స్ అంతా వేసి ఆడించడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మాకు అక్కడ ఎటువంటి క్యాష్ కానీ అవేం దొరకలేదు. అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో వెతుకుతుంటే తాగిన లిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి, టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి, అలాగే పేక ముక్కలు ఉన్నాయి, ఏదైతే కార్డ్స్ ఆడతారో ఆ కార్డ్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళు పోతూ వదిలిపెట్టిన క్యాష్ కూడా అక్కడ ఉండడం జరిగింది. సో అట్లా కలెక్ట్ చేసిన క్యాష్ అంటే ఆ టెంట్లో కాకుండా చుట్టుపక్కల పొలాల్లో గట్టుల మీద అలా చిక్కిన క్యాష్ 5,34,150 రూపీస్ అక్కడ నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో టోటల్ వెహికల్స్, కార్స్,
36 కార్డ్స్ ఉన్నాయి. 35 కార్డ్స్ ఉన్నాయి. ఇంకా 6 స్కూటర్స్ ఉన్నాయి. మొత్తం 41 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అందులో ఆ 35 కార్డ్స్లో ఒక 13 కార్డ్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే వచ్చారో ఆ ఓనర్స్ కీస్ లేవు. ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ 13 వెహికల్స్ని కూడా షిఫ్ట్ చేస్తాం యూజింగ్ టోయింగ్ వెహికల్స్. అలాగే మొత్తం ఐడెంటిఫైడ్ అక్యూజ్డ్ వచ్చి 35 మెంబర్స్ ఉన్నారు. అందులో 32 మెంబర్స్ మన కస్టడీలో ఉన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటే పత్తికొండలో మాత్రం వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఎలాంటి పదవి లేకున్నా పెత్తనం చెలాయిస్తున్న పూచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి అని సిపిఐ ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మురళీధర్ రెడ్డి చేస్తున్న పెత్తనాలు, అధికారులను డమ్మీలుగా చేసి చేస్తున్న వ్యవహారాలు, వాలంటీర్లకు తన ప్రైవేటు సైన్యంలో సభ్యత్వాలు ఇవ్వడం, ఇలా అనేక ఆకృత్యాలపై రామచంద్రయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మురళీధర్ రెడ్డి పెత్తనం సాగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అతని పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాజా సాహెబ్, సురేంద్ర, గురుదాస్, ఈరన్న పాల్గొన్నారు. మరి దీన్ని అరికట్టేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మెడికల్ ఇచ్చేదానికి అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేసేదానికి అయితేనేమి అని నేరుగా కలుసుకుని వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినాయో మరి వైద్యాధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ విధంగా చేసేదానికి చాలా సువర్ణావకాశం ఈ రాష్ట్రంలో. ఇక్కడేమో సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. మరి ఏమైనది అంటే రాజ్యాంగేతర శక్తి. ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు కాకుండా ఇట్లాంటి అక్కడక్కడగా రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు మరి వస్తున్నారు. మరి ఎంత దూరం పోతున్నారంటే ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళే అవ్వ నడుస్తారు ఇస్తామని చెప్పి దానికి సంబంధించి ఆయన రసీదులు ప్రభుత్వ పరంగా ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం చేస్తున్నాడు. అయితే జరుగుతుండేది ఏమనంటే ఈ వాలంటీర్లకే నీళ్ళ పేరు చెప్పి ఈయన పోచంరెడ్డి యువ సైన్యం పేరుతో ఆ యువ సైన్యంలో సభ్యులుగా చేర్పించే కార్యక్రమం పెట్టాడు. రూపాయి సభ్యత్వం పెట్టి పోచంరెడ్డి యువ సైన్యం అని చెప్పి ఆ దాంట్లో సభ్యులుగా చేర్పిస్తున్నాడు. అంటే ఇది ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ ప్రైవేట్ సైన్యంలో రిక్రూట్ చేసే విధానము దీంట్లో కనపడుతుంది. ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో ప్రైవేట్ సైన్యాలకి తావు లేదు. గతంలో చాలా చూసినాం. బీహార్లో రణబీర్ సేన అని ఇట్లా రకరకాలుగా ప్రైవేటు సైన్యాలు పెట్టుకుని వీటన్నిటిని కూడా మరి ఇక్కడ ఉంటున్న మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, శానిటరీ ఇన్స్పెక్టరా వీళ్ళందరినీ కూడా ఒక డమ్మీగా చేసి ఈ పంచాయతీని కూడా ఆయనే దీన్ని చేయడి పద్ధతుల్లో ఆయన చేతుల్లో తీసుకుని చేస్తున్న వైనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో ఈ పత్తికొండలో కూడా ఒక భూదందా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు లేదనంటే మరి రకరకాలుగా అసైన్ ల్యాండ్ అయితేనేమి, డీసీ ల్యాండ్ అయితేనేమి, పేదలకి చెందాల్సిన భూములు కూడా. కడప జిల్లా మైదుగూరు మండలం వనిపెంట గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రిన్స్ క్రికెట్ ఆడుకుంటున్న తరుణంలో అక్కడ ఉన్న బావిలో బంతి పడింది. ఆ బంతిని తీసేందుకు గాను బావిలోకి దిగిన ప్రిన్స్ ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇక గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మున్నంగిలో జరిగిన దారుణ ఘటనపై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల మురళి మాట్లాడుతూ రైతు సాంబశివరావుని దారుణంగా హింసించిన వారిని అధికారులు కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో బీసీల మీద దాడి చేస్తే చూస్తూ సహించేది లేదని, సాంబశివరావు గౌడుకు న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలు బీసీలందరూ అండగా ఉంటామన్నారు. ఈ దారుణంపైన బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘ నాయకులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఉప్పాల మురళి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళితో పాటు ఉప్పాల హరికృష్ణ, ఎస్ రమేష్ గౌడ్, చిట్టి, కనకరావు, బీసీ నాయకులు, గౌడ నాయకులు పాల్గొన్నారు. మొన్న జరిగిన కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో మన గౌడు సోదరుల మీద
మరి కిడ్నాప్ అదేవిధంగా హత్యా ప్రయత్నం జరిగింది. అతను తప్పుకొని ఊరి మీద వచ్చి పట్టడం వల్ల అతనికి ప్రాణాపాయం తప్పింది. చూడండి సోదరులారా, ఒక గ్రామంలో ఒక కులం 1-2 ఇవ్వండి, మా ఆధిపత్యంలో మా కులంలో మాకు మొత్తం జనాభా ఉండాలని చెప్పి మీరు ఆధిపత్యం చూపించి మరి వాళ్ళ మీద దాడికి పాల్పడితే మరి ఈ రాష్ట్రంలో ఉన్న గౌడు సోదరులు కానివ్వండి, మరి అదేవిధంగా బీసీ బడుగు బలహీన వర్గాల దళితులు అసలు కుల మతాలకు అతీతంగా కులం కూడుపెట్టదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మా ఆధిపత్యం చెల్లిద్ది అని చెప్పి మీరు అనుకోకండి. ఇదే విధంగా కొన్ని గ్రామాల్లో ఆధిపత్యం చెల్లిద్దని చెప్పి 1-2 సార్లు ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి స్పష్టంగా బుద్ధి చెప్పాడు. మీకు ఇది మీకు తెలియదు అనుకుంటా రెడ్డి గారు. అందుకని చెప్పి మీరు ఒక రెడ్డి గారు అని చెప్పి ఇక్కడున్న రెడ్లు గారు అందరినీ మీరు మనల్ని చెడు ప్రలోభాలకి గురి చేయకండి. దేనికంటే ఒక గ్రామం అంటే ఒక రెడ్డి ఉంటాడు, ఒక నాయుడు ఉంటాడు, ఒక కమ్మ ఉంటాడు, అన్ని కులాలు కూడా ఉంటాయి. అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటారు. మీరేదో ఒకళ్ళిద్దరు చేసే తప్పుకి మరి ఈ రాష్ట్రంలో ఉన్న కమ్యూనిటీకి మొత్తానికి బ్యాడ్ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి దయచేసి. మరి అదేవిధంగా ఇప్పుడైతే కేసు కట్టారు, మరి గౌడ్ సోదరుల మీద వచ్చిన వాళ్ళకి కేసు కట్టారు. ఆ కేసు అయితే కాదండి, వాళ్ళ మీద అటు మర్డర్ కేసు, కిడ్నాప్ కేసు తప్పనిసరిగా కట్టాలి. మరి కట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మా బీసీ బడుగు బలహీన వర్గాల తరఫున, అదేవిధంగా మా బాపట్ల గౌడ సంఖ్యల తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు, దళితులు, ప్రజా సంఘాలు మొత్తం కూడా నేను ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మరి ఎవరికో ఎక్కడో మారుమూల గ్రామంలో ఒకటి జరిగిందని చెప్పి ఇక్కడెవరు కామ్గా ఉండడానికి లేదు. చిన్న చిన్న గొడవలు అంటే మీ గ్రామంలో మీరు సర్దుకుంటారు. అంతేగాని మరి దౌర్జన్యానికి దిగి మరీ చంపబోతుంటే వాళ్ళు ఏం చేస్తారండి? మరి రాష్ట్రంలో ఉన్న గౌడు సోదరులు మొత్తం వస్తారు, రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం వస్తారు. దయచేసి ఖబర్దార్, మీరు మాత్రం హత్యాకాండకు పాల్పడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నీచమైన తిట్లు తింటారు. నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీచమైన తిట్లు తిట్టొచ్చా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవరినే తిట్టకూడదు, అందరం ఒకటే, ఎవరు ఆడవాళ్ళైనా ఒకటే. దయచేసి మాత్రం తప్పుడు పొందలు పూసి మీరేదో మాకు చెల్లుతుంది అనుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరు తక్కువ కదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, గౌడు సోదరుల మీద జరిగిన అన్యాయానికి కేసు బనాయించాలి. అటెంటివ్ మర్డర్, అదేవిధంగా కిడ్నాప్ కేసులు వాళ్ళ మీద బనాయించి ఇటువంటి తప్పు మరొకళ్ళు చేయకుండా ఈ రాష్ట్రంలో చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రంలో స్పష్టంగానే ఉన్నారు. కుల మతాలకు అతీతంగా ఇది వీళ్ళు మావాళ్ళు వీళ్ళు అని వెనకేసుకొస్తుంది ఎక్కడా లేదు. దయచేసి మీరేదో సీఎం మావాళ్ళు అని చెప్పి అనుకొని మీరు అనుకోవద్దు. సీఎం గారు కుల మతాల భేదం లేదు, అందరినీ స్పష్టంగానే చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి గౌడు సోదరులను ఇబ్బంది పెడితే ఈ రాష్ట్రంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్తున్నా, ఒకళ్ళ మేము తప్పు అనకూడదు, మమ్మల్ని మీరు అనొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి వాళ్ళ మీద కేసు బాధించాలని చెప్పి మేము మరీ డిమాండ్ చేస్తా. మీరు సెలవు తీసుకుంటాం. ఇక చిత్తూరు జిల్లాలో గల కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వృషభ వాహనంపై ఊరేగారు. వినాయక స్వామివారు వాహనంపై సిద్ధి బుద్ధి సమతుడై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం బండకాడపల్లి దళితవాడకు చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మరణం వివాదాస్పదమైంది. వాస్తవాలను తెలుసుకునేందుకు గాను మృతుని గ్రామంలో పర్యటనకై బయలుదేరిన టీడీపీ జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అనిషారెడ్డిలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దళిత యువకుని మరణంలో వైసీపీ నాయకుల పాత్ర లేకపోతే మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కత్తిమానుపల్లి గ్రామానికి చెందిన సోనియా అనే యువతి కోచింగ్ తీసుకోవడానికి సహాయార్థం ట్విట్టర్ వేదికగా వేడుకుంది. దీనికి స్పందించిన సోను సూద్ ఆమె చదువు కోసం 74,350 రూపాయలు కోచింగ్ సెంటర్కు చెల్లిస్తామని ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. సోను సూద్ నుంచి వచ్చిన మెసేజ్ తర్వాత చెన్నైలో తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ వారు కూడా స్పందించి తనకు వచ్చిన మార్కులను పరిశీలించిన తర్వాత తనకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని తెలిపారని సోనియా అన్నారు. తాను సీఏ చదువు పూర్తి చేసి స్థిరపడిన తర్వాత తనలాగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ఆదుకుంటారని పేర్కొన్నారు. ప్రతి సినిమాలో సోను సూద్ విలన్ పాత్ర పోషిస్తున్నారని, నిజ జీవితంలో తనకంటే ఎవరు గొప్ప హీరోలు లేరని విద్యార్థిని సోనియా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
నా పేరు సోనియా అండి. నేను కుప్పం మున్సిపాలిటీ దగ్గర కతిమన్నపల్లి అనే విలేజ్లో ఉంటున్నాను. అండ్ నేను ఇప్పుడు కరెంట్లీ CA కోర్స్ చదువుతున్నాను అనమాట. చెన్నైలో ఆర్టికల్షిప్ చేస్తున్నాను. ఇప్పుడు కరెంట్గా నాకు CA కోర్స్ చదవాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ మీద సోను సూద్ సార్ని అప్రోచ్ అయ్యానమాట. బికాజ్ ఆయన సోషల్ యాక్టివిటీస్ చూసి చాలా ఇన్స్పైర్ చేసి అండ్ వాళ్ళు ఆయన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఆయన వచ్చేసి నేను అన్ని స్టూడెంట్స్కి హెల్ప్ చేయగలను ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆయన నేను అప్రోచ్ అయ్యాను. ఒక 3 weeks బ్యాక్ ఆయనకి మెయిల్ పెట్టాను అండ్ లేటర్ ఆన్ నాకు రిప్లై వచ్చింది తన దగ్గర నుండి. అండ్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చేసి సార్ వాళ్ళ ఆడిటర్ లైక్ గోవింద్ అగర్వాల్ అయిన ఆయన నన్ను రికమెండ్ చేసి KS ఇన్స్టిట్యూట్ చెన్నై అక్కడ రికమెండ్ చేసి అండ్ మంచి పర్సంటేజ్ తీసింది ఈ పిల్ల. సో షీ కెన్ వర్క్ హార్డ్ అనే ఆ మోటివ్తో సార్ వచ్చేసి రికమెండ్ చేశారనమాట. ఫర్దర్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మొత్తం నా సర్టిఫికేట్స్ అని అనలైజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంకా ఎంక్వైరీ చేసి సో షీఈ్ అప్లికేబుల్ అనేసి నాకు 100% స్కాలర్షిప్ ఇచ్చారు KS అకాడమీకి. సో ఐ థ్యాంక్ KS అకాడమీ ఇన్ చెన్నై అండ్ I thank Sonu Sood sir and all over his team because they are the one who helped me a lot to achieve my dreams. So thank you so much. కేటిదొడ్డి మండలం గంగన్పల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. గంగన్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రామంలోని అన్ని మతాలు కులాలు కలిసిమెలిసి ఉంటారని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోరమ, జెడ్పీటీసీ రాజశేఖర్, సర్పంచ్ గోవిందమ్మ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చక్రధర్ మిత్రులు ఎందుకంటే ఎప్పుడా నా వెంబడ ఉండి ఎప్పుడా నాకు అంటే గత 20-30 సంవత్సరాలకి నా వెంబడ ఉన్న చక్రధర్ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కూడా చాలామంది వచ్చినారు. వివిధ రకాల గ్రామాలకు వెళ్ళి కూడా చాలామంది సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మా అక్కలకు చెల్లెలకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు ఎందుకంటే అంబేద్కర్ని విగ్రహావిష్కరణకి మీ అందరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా కళాకారులకు కూడా ఎందుకంటే ఎవరున్నా ఎన్ని మాటలు చెప్పినా కళాకారులు వాళ్ళ మాటలతోన అంటే వాళ్ళ పాటల తూటాలతోన ప్రజలకి ఈరోజు అంటే ఈరోజు మనం ఈ స్టేజ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినది ఎవరో కాదు, ప్రత్యేకంగా బిఆర్ అంబేద్కర్ గారి అంటే రాజ్యాంగంలో రాసి అంటే కులాలకి మతాలకి ఏ విధమైన అనుకూలమైన మార్పులు చేయడం జరిగిందంటే ఈరోజు మనం రోడ్ల మీద తిరిగినా ఏ విధంగా అంటే ఒక మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎవరి గురించి మాట్లాడినా ఈరోజు ఒక అంబేద్కర్ గారి చదువు వల్లే ఈరోజు మనం ప్రశాంతంగా ఈ గ్రామాల్లో కానీ ఇటువంటి వాతావరణం ఏర్పడింది. లేకుంటే మనం బానిస బతుకులు బతికే వాళ్ళం. మన బానిస బతుకులు విముక్తి కలిగించే ఒక రాజ్యాంగాన్ని సృష్టించి ఈ రాజ్యాంగంలో పోలీసులు ఏం చేయాలి, ప్రజాప్రతినిధులు ఏం చేయాలి నచ్చిన రాసినందుకే మనం ఈ విధంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజా జీవితం గలుపుతున్నాం. లేకుంటే మనకు ఏ విధమైన కఠినమైన చర్యలు చేసి ఏది మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఉండింది. ఆ రాజ్యాంగంలో ఏ విధంగా అంటే గ్రామ అభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలి, ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలని అన్ని కూడా కల్పించిన మహానుభావుడు మళ్ళీ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ విగ్రహావిష్కరణకు రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఎప్పుడూ మర్చిపోలేని దినం. ఎందుకంటే ఎన్నో పనులు ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం, అవి ఈ రోజు ఉంటే రేపు గుర్తు ఉంటే మనిషి ఇట్లకెళ్ళి తిరిగినప్పుడు కూడా ఆ రోజు నన్ను ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పిలిచడం జరిగింది అని ఎప్పుడా. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు జేఈఈ నీట్ పరీక్షలను వాయిదా వేయాలని చంపాపేట చౌరస్తాలో NSUI కాంగ్రెస్ నాయకులు జెండాలు ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా మహమ్మారిని విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వెంటనే జేఈఈ నీట్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల ప్రజలే కానీ విద్యార్థులే కానీ అందరూ ఎంతో మానసిక ఆవేదన చెందుతున్న టైంలో విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు వెంటనే ఈ ఎగ్జామ్లను వాయిదా వేయాలి. ఇలా విద్యార్థుల బలిదానాలతోని ఇలా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే విద్యార్థులని ఈ ఎగ్జామ్లతోని ఇలా బలి చేసే కుట్ర నీలో దాగి ఉంది. దీన్ని తక్షణమే నువ్వు విత్డ్రా చేసుకోవాలి. ఈరోజు మా NSUI నాయకులు వెంకట్ బలమూరి గారు కావచ్చు, మా యువజన మా ఎలిమినార్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇలా రంజిత్ ఇలా అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇలా వాళ్ళని పోలీసులతో నిర్బంధించి వాళ్ళని బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నము ఇలా కేసీఆర్ గారు చేస్తున్నారు. అయ్యా దయచేసి కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలా విద్యార్థులు తలుచుకుంటే నీ పదవి కూడా పోయేది ఉన్నది.
ఈ సందర్భంగా నీకు ఇదే హెచ్చరిక చేస్తున్నాం విద్యార్థుల తరఫున. తక్షణమే ఈ కరోనా టైంలో అన్ని ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి నోటిఫికేషన్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి మా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తాం. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పోతాంగల్ కలన్ గ్రామానికి చెందిన దడువాయి సిద్ది రామేశ్వర్ తన భూమిని తహసీల్దార్ వేరే వారిపై పట్టా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు 4 ఎకరాల 14 గుంటల భూమి సిద్ది రామేశ్వర్లో ఉందని తెలిపాడు. పాస్బుక్ కావాలని పోతంగల్ వీఆర్ఓకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఇవ్వలేదని, పైగా వీఆర్ఓ ధర్మయ్య, నాయబ్ తహసీల్దార్ సంగమేశ్వర్ కలిసి వేరే వారి పేరుపైన మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సిద్ది రామేశ్వర్ తల్లి బస్వాలీలా మాట్లాడుతూ తన కొడుకు కొత్త పాస్బుక్ కొరకు ఎన్నోసార్లు వీఆర్ఓ ఎంఆర్ఓకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. నాయబ్ తహసీల్దార్ సంగమేశ్వర్ను పార్ట్ బిలో ఉన్న దాన్ని మూక పంచనామా చేసేటప్పుడు పట్టాదారు వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి కదా అని అడిగితే నోటీస్ గ్రామ పంచాయతీలో పెట్టామని తెలిపారు. మూక పంచనామా చేసేటప్పుడు పట్టాదారు వ్యక్తి ఉండాలి కదా అని అడిగితే పట్టాదారు వ్యక్తి లేకుండా కూడా జిల్లా కలెక్టర్ వేరే వారి పేరుపైన చేయమని తమకు చెప్పారని వివరణ ఇచ్చారు. నేను గత 4-5 నెలలు ఇన్ఛార్జి తహసీల్దార్గా గాంధారి మండలంలో చేసిన అప్పుడు ఈ పోతంగల్ గ్రామ శివారులో గల 86/2 సర్వేం 4 ఎకరాల 14 గుంటలు ఈ సిద్ధిరామేశ్వర్ పేరు నుండి లంబాడ అతని పేరు మీద మోకా పంచనామా నిర్వర్తించి గవర్నమెంట్ భూమి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే మోకా మీద ఉన్నారో, అంటే ఈ లంబాడతను గత 25 సంవత్సరాల నుంచి మోకాపై ఉన్నాడని మా లోకల్ విచారణలో తేలింది. మా గ్రామ రెవెన్యూ అధికారి మరియు వారి విచారణలో తేలింది. గ్రామ సర్పంచ్ నోటీస్ బోర్డుపై అతికించి ఆ అట్టి భూమిని ఇతని పేరు నుండి అతని పేరుకి చేంజ్ చేయడం జరిగింది. అది వీఆర్ఓకి తెలుసు, నేను చూడలేదు. అంటే వాళ్ళకి వీఆర్ఏకి ఇన్ఫర్మేషన్ మేము గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద అతికిస్తాం సార్. ఒకటి వాళ్ళకి వితౌట్ ఇన్ఫర్మేషన్ చెప్తా కదా నేను వీఆర్ఓని అడిగి అది మేము మా వీఆర్ఏలకు చెప్తాం, చెప్పమని పట్టేదారికి చెప్పమని. వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఆ రోజు మటుకు రాలేదు. మా వీఆర్ఏ చేసేసి వీఆర్ఓలు చేసి పంచనామా చేసేసి డైరెక్ట్ వాళ్ళ పేరు మీద మార్చి అంతే కదా సార్. పట్టేదారు సిద్ధిరామేశ్వర్ అన్వరప్ప అన్వర్నాథప్ప అంటే వాళ్ళ నోటీస్ బోర్డు మీద గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద అంటే పంచనామా పోయినాము, మోకా పంచనామా నిర్వర్తించడం. మోకా పంచనామా అప్పుడు పట్టేదారు గ్రామంలో లేరు, హైదరాబాద్ ఉన్నారని తెలిపినారని మా వీఆర్ఓ తెలిపాడు. అంతే ఆ రోజు కూడా తను వచ్చినప్పుడు కూడా ఒకటే మాట అయిపోయింది, మీరు హైదరాబాద్లో ఉంటారు అని చెప్పి చెప్పాను. లేరు ఆ రోజు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పరిధిలోని మంగంపేట గ్రామ పంచాయతీ కనికేలకుంట తండాలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే మత సామరస్యానికి ప్రతీకగా తండావాసులు కలిసి పీర్ల పండుగను జరుపుకున్నారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు వాడి దర్శించుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలూరుపాడు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి సీతారాంపేటలో శంకుస్థాపన, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు జేఈఈ నీట్ పరీక్షలను వాయిదా వేయాలి. హైదరాబాద్ చెంపపేట చౌరస్తాలో ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకుల నిరసన. వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వృషభ వాహనంపై ఊరేగిన స్వామివారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో పేకాట స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు. 35 మందిని అదుపులోకి తీసుకున్నామన్న డీఎస్పీ గౌతమి శాలిని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.